హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆఫ్టర్ బెట్స్లో ఒక 3D మొబైల్ యాడ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మనం చూస్తూ ఉంటాం కదా టీవీ కమర్షియల్స్లో, అడ్వర్టైజ్మెంట్స్లో. సో సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ మొబైల్ యాడ్నే మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం ఆఫ్టర్ బెట్స్లో. సో నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ విజిట్ అవ్వండి. అందులో చాలా ఆఫ్టర్ బెట్స్ వీడియోస్ నేను చేశాను. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని బట్టి నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలనే ఒక బూస్టప్లా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దామా? సో నేను ఆఫ్టర్ బెట్స్ ఓపెన్ చేశాక ఒక న్యూ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకున్నాను. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్కి కావాల్సిన ప్రాజెక్ట్ ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకునే ముందు ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ న్యూ కంపోజిషన్లో సీన్ 1 అని చెప్పి నేను రీనేమ్ తీసుకుంటున్నాను. సో మీరు చూసినట్లయితే ఇక్కడ బేసిక్ అడ్వాన్స్డ్ 3D రెండర్ అని ఉంది కదా. సో 3D రెండర్లో సో ఇక్కడ కనిపిస్తున్న డ్రాప్ డౌన్ మీరు ఓపెన్ చేసినట్లయితే క్లాసిక్ 3D, అడ్వాన్స్డ్ 3D, సినిమా 4D అని చెప్పి 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీరు అడ్వాన్స్డ్ 3D అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు అడ్వాన్స్డ్ 3D అనేది ఈ ఆఫ్టర్ బెట్స్లో మీకు కనపరచకపోతే మీరు ఓల్డ్ వర్షన్ యూస్ చేస్తున్నట్టు, ఓన్లీ ఇది లేటెస్ట్ వర్షన్లోనే మీకు కనిపిస్తుంది. సో మీరు అప్డేట్ చేసుకోండి మీ ఆఫ్టర్ బెట్స్ని లేటెస్ట్ వర్షన్లోకి. సో ఇక్కడ నేను అడ్వాన్స్ 3 అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఈ 2 ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఈ 3D మోడల్ నేను టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఇలా అడుగుతుంది. సో ఇక్కడ నేను ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో ఈ మోడల్ అనేది ఈ విధంగా కనపడుతుంది మనం టైమ్ లైన్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత. సో ఇప్పుడు నేను ఒక HDRI స్టూడియో ఎన్విరాన్మెంట్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ మోడల్ను ఈ HDRI స్టూడియో సెటప్ని నేను ఈ 2 వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఈ మొబైల్ని నేను స్కెచ్ ఫ్యాబ్ అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ స్టూడియో సెటప్ని నేను పోలీ హెవెన్ అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఈ రెండింటిని నేను ఆ 2 వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడి నుంచి. సో ఇప్పుడు నేను ఒక న్యూ లైట్ తీసుకుంటున్నాను. న్యూ లైట్. సో ఇందులో నేను ఎన్విరాన్మెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో క్యాష్ షేడర్స్ కూడా ఆన్ చేసుకున్నాను. సో ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఈ ఎన్విరాన్మెంట్ లైట్లో డ్రాప్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్లో మన స్టూడియో సెటప్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఆ స్టూడియో సెటప్ లైటింగ్ అంతా మన మొబైల్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మనం రియలిస్టిక్గా బయట చూసే రిఫ్లెక్షన్స్ టైప్లో మన మొబైల్కి ఆ స్టూడియో లైట్ యూజ్ అవుతుంది మనకి. అది HDRI లైట్ అనమాట. సో ఇక్కడ మీకు ఇది EXR ఫార్మెట్లో ఉంటుంది. మీరు చూసినట్లయితే నేను ఓపెన్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనకి EXR ఫార్మెట్లో డౌన్లోడ్ చేసుకోవాలి ఇది. సో ఇప్పుడు మనం ఈ ఎన్విరాన్మెంటల్ లైట్ని కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. R ప్రెస్ చేస్తే మనకి ఈ రొటేషన్ ఓపెన్ అవుతుంది ఆ లైట్కి. సో ఇది నేను గ్రాడ్యువల్గా పెంచుకుందాం అనుకుంటున్నాను లైటింగ్ అనేది. ఒక 87 అలా పెడదాం అనుకుంటున్నాను. సో వైర్ రొటేషన్ కూడా నేను ఒక 24 అలా పెడదాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా నేను లైటింగ్ సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం యానిమేట్ చేసుకుందాం దీన్ని. సో ఇప్పుడు ఈ మొబైల్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. కీబోర్డ్లో P క్లిక్ చేస్తే పొజిషన్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని R క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మనం ఓన్లీ R క్లిక్ చేస్తే రొటేషన్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. సో షిఫ్ట్ పట్టుకొని R క్లిక్ చేయడం వల్ల మనకి పొజిషన్ సెట్టింగ్స్ హైడ్ అవ్వకుండా రొటేషన్ సెట్టింగ్స్ కూడా కలిపి వస్తాయి. సో ఇప్పుడు మనం పొజిషన్కి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చుకుందాం. స్టార్టింగ్లో కొంచెం ముందుకెళ్ళి 1 సెకండ్కి వెళ్ళి నేను ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ కీ ఫ్రేమ్కి రావాలనుకుంటున్నాను. సో బ్యాక్ కీ ఫ్రేమ్కి రావాలనుకుంటే మీరు ఏదో ఇక్కడ యారోస్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే బ్యాక్ వస్తే, ఇక్కడ క్లిక్ చేస్తే ఫ్రంట్కి వెళ్తుంది. సో మీరు కీబోర్డ్ షార్ట్ కట్స్ కావాలనుకుంటే సో ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నారు కదా, సో మీరు బ్యాక్ వెళ్ళాలనుకుంటే J క్లిక్ చేస్తే బ్యాక్కి వెళ్తారు. సో ఇక్కడికి రావాలనుకుంటే K క్లిక్ చేస్తే ఫ్రంట్కి వస్తారు. సో నేను మళ్ళీ బ్యాక్కి వెళ్దాం అనుకుంటున్నాను ఇక్కడ చేంజెస్ చేయడానికి. సో నేను బ్యాక్కి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి J క్లిక్ చేస్తున్నాను. వచ్చే సో దీన్ని కింద నేను డ్రాగ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ సీన్లో బయట ఉండాలి కాబట్టి. సో ఈ పొజిషన్లో ఉన్న Y యాక్సిస్ని నేను కొంచెం డిక్రీస్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను దీన్ని కింద డ్రాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ పొజిషన్లో ఉన్న Y యాక్సిస్ని నేను చేంజ్ చేస్తున్నాను.
సో నేను డైరెక్ట్గా ఒక 1400 ఇచ్చుకుంటున్నాను. నా కంప్యూటర్ కొంచెం స్లోగా ఉంది. సో డ్రాగ్ చేసే కొద్దీ కొంచెం లోడ్ తీసుకుంటుంది, బఫర్ అవుతుంది. సో ఈ విధంగా ఇది ఇక్కడికి వస్తుంది. సో 1400 పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను రొటేషన్లో కొంచెం ముందుకు వచ్చి ఎక్స్ రొటేషన్, జెడ్ రొటేషన్ ఆన్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ కొంచెం ముందుకు వచ్చి ఇచ్చుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఎక్స్ రొటేషన్లో ఫస్ట్ కీ ఫ్రేమ్ని నేను ఒక 33 ఇద్దాం అనుకుంటున్నాను. ఈ జెడ్ రొటేషన్ ఒక 230 ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇలానే ఇవ్వాలని రూల్ ఏం లేదు, మీరు మీకు నచ్చినట్టు యానిమేట్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఇది ఫ్రంట్ వ్యూ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది బ్యాక్ ఉంది కదా, సో ఇక్కడ నేను 180 degrees పెడుతున్నాను. సో ఈ విధంగా. సో ఇప్పుడు ప్లే చేసి చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం దీనికి యాంగిల్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టుకొని ఎక్స్కి, వైకి కూడా కీ ఫ్రేమ్ పెట్టుకుందాం అండ్ జెడ్కి. సో ఈ పొజిషన్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళి ఎక్స్ ఏమో ఒక -2, వై ఒక -2 చేంజ్ చేసుకుందాం. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి నేను ఇది జెడ్ రొటేషన్ ఒక 360 degrees పెట్టుకుంటున్నాను. కొంచెం నాకు యాంగిల్ చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ పొజిషన్ కూడా జరుపుకుందాం అనుకుంటున్నా, కొంచెం పక్కకి జరగాలి. సో పొజిషన్ ఎక్స్ యాక్సిస్లో నేను కొంచెం జరుపుకుంటున్నా. సో ఒక 850 అలా పెట్టుకుంటున్నా. కొంచెం తగ్గిస్తున్నా. సో ఈ విధంగా. సో వై రొటేషన్ వచ్చేసరికి మనకి 5లో ఉండాలి. ఎక్స్ రొటేషన్ నార్మల్ 0కి వచ్చేస్తే సరిపోతుంది. కొంచెం ఈ విధంగా. సో ఫిట్ అవుతుంది చూడాలి, మీకు దీన్ని చూపిస్తాను ఈ విధంగా. సో నేను అన్ని కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని F9 ప్రెస్ చేస్తున్నాను. సో దానివల్ల మీకు కొంచెం ఈజీ అవుతుంది యానిమేషన్ అంతా. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తున్నాను మీకు ఎలా ప్లే అవుతుంది అనేది. సో ఈ విధంగా ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ ఇద్దాం దీనికి. సో టెక్స్ట్, సో ఈ విధంగా నేను టెక్స్ట్ ఇస్తున్నాను. సో దాని సైడ్ కూడా నేను ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. 72 అలాగా. సో దీని ఫాంట్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీని పొజిషన్ కూడా నేను కొంచెం పక్కకి జరుపుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీనికి ఒక చిన్న యానిమేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అపెట్స్ అండ్ ప్రీసెట్స్లో, సో ఇక్కడ మీకున్న అపెట్స్ అండ్ ప్రీసెట్స్లో మీకు ఏది ఎలాగా యానిమేట్ అవుతుందో అనేది మనకు తెలియదు కదా. సో ఇక్కడ నేను కొన్ని ప్రివ్యూస్ అనేవి మనకి ఎలా కనబడతాయి అనేది నేను ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఇక్కడ ఈ 3D టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ లేయర్స్లో ఇవన్నీ మనకి ఎలాగా యానిమేట్ అవుతుందో అది మనకి ఇక్కడ నుంచి కనపడుతుంది మనకి. సో ఇది మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని చూసుకోవాలి ఎలా యానిమేట్ అవుతుందో. సో అలా కాకుండా మనకి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఇవన్నీ మనకి ఎలాగా కనపడతాయో ఇక్కడే చూపిస్తుంది. సో నేను ఆ వెబ్సైట్ అయితే మీకు చూపిస్తున్నాను. సో మీరు చూసినట్లయితే మోషన్ ఐలాండ్ అనే వెబ్సైట్లో మీరు ఇక్కడ మీరు చూసినట్లయితే 3D టెక్స్ట్ ఇవన్నీ ప్రివ్యూస్ అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే మనం మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అప్లై చేయకముందే ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం టైం వేస్ట్ అవ్వకుండా మనకు కావాల్సిన ప్రివ్యూ అనేది ఇక్కడే చూసుకొని మనం ఈ టెక్స్ట్కి తగ్గట్టు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 3D బేసిక్ పొజిషన్ జెట్ క్యాస్కేడ్ అని ఉంది కదా, సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. 3D బేసిక్ పొజిషన్ జెట్ క్యాస్కేడ్ .in. సో మీరు చూసినట్లయితే అన్నీ ఇక్కడే ఉంటాయి ఈ ప్రివ్యూస్. సో ఈ ప్రివ్యూస్ చూసుకొని మీకు నచ్చిన టెక్స్ట్ యానిమేషన్ని మీరు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీకు కొంచెం స్పీడప్ అవ్వచ్చు మీ వర్క్ ఫ్లో, టైం వేస్ట్ అవ్వకుండా, ఏది బెటర్గా ఉంటుందని చూసుకోకుండా. సో ఇప్పుడు మనం దీనికి ఒక బ్లర్ ఫేడ్ ఎఫెక్ట్ ఇద్దాం మనం. సో నేను ఇక్కడ బ్లర్ అండ్ ఫేడ్ ఇన్ అని ఉంది కదా, అది నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను నా టెక్స్ట్ లేయర్ మీద. సో అది ఇక్కడ వచ్చింది.
సో మనం యూ ప్రెస్ చేస్తే దాని కీ ఫ్రేమ్స్ చూడొచ్చు. సో మనం దాని కీ ఫ్రేమ్స్ని అడ్జస్ట్ చేసుకుందాం. సో ఈ విధంగా మనం దాని కీ ఫ్రేమ్స్ని చూడొచ్చు. సో అంత స్మూత్గా వచ్చింది చూడండి. సో ఈ విధంగా సో ఇప్పుడు మనకి ఒక సీన్ 1 అనేది అయింది. సో ఈ సీన్ 1 అనేది ఉంది కదా. సో ఇలా మనం ఒక 2 or 3 సీన్స్ చేసుకొని దాన్ని మనం ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఇచ్చుకొని ఒక మోషన్ యాడ్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను మిగతావి కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ప్యానల్లోకి వెళ్ళి సో మళ్ళీ ఇదంతా మనం చేయాల్సిన లేదు, ఇవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇదంతా. సో ఇక్కడ మనం సీన్ 1ని డూప్లికేట్ చేసుకోవచ్చు Ctrl+D. సో దాన్ని ఓపెన్ చేసుకొని ఇందులో ఆల్రెడీ మనం చేసిన యానిమేషన్ ఉంటుంది. సో దాన్ని మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ మొబైల్ కొన్న కీ ఫ్రేమ్స్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో యూ ప్రెస్ చేస్తే కీ ఫ్రేమ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఈ కీ ఫ్రేమ్స్ అన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న స్టాప్ వాచెస్ని మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. స్టాటిక్ వచ్చినాయి, కాకపోతే ఈ జెడ్ రొటేషన్ ఇక్కడ 180 degrees ఉంది. సో ఇక్కడికి వెళ్ళి రీసెట్ కొడితే సేమ్ జెడ్ రొటేషన్ కూడా మనకి రీసెట్ అయిపోతుంది. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్ మనం ఈ సీన్ 2లో చేద్దాం. సో ఈ సెట్టింగ్స్ అన్నీ మనం తీసేసాం కదా. సో ఇప్పుడు మనం కొత్త సెట్టింగ్స్తో కొత్త యానిమేషన్ చేద్దాం. సో నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేస్తున్నాను. సో నేను పొజిషన్కి, వై రొటేషన్కి, జెడ్ రొటేషన్కి నేను కీ ఫ్రేమ్ ఇచ్చుకున్నాను. సో నేను ఇక్కడ జెడ్ రొటేషన్ ఒక -41 ఇచ్చుకుంటున్నా ఈ విధంగా. సో వై రొటేషన్ కూడా నేను ఒక 84 అలా ఇచ్చుకుంటున్నా. ఓకే, బాగానే ఉంది. సో పొజిషన్ కూడా నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అరౌండ్ ఒక 1794 బాగానే ఉంది. కొంచెం స్కేలింగ్ కూడా చేసుకుందాం అనుకుంటున్నా. ఒక 3200 మరీ పెద్ద అయిపోయింది. 324 ఓకే, కొంచెం పర్లేదు. సో ఇప్పుడు మనం కీ ఫ్రేమ్స్ చూసుకుందాం. మళ్ళీ యూ ప్రెస్ చేస్తే కీ ఫ్రేమ్స్ కనపడతాయి. సో ఈ కీ ఫ్రేమ్స్ అన్నీ నేను కొంచెం దూరంగా జరుపుకుంటున్నా. సో ఈ విధంగా. సో ఇప్పుడు మన స్టార్టింగ్ ఈ మొబైల్ అనేది మనకు కనబడకూడదు. సో ఇది కూడా మనం చేంజ్ చేద్దాం పొజిషన్ని. ఒక 3200 కూడా. ఓకే, బయటకు వెళ్ళింది. కొంచెం చేంజ్ చేద్దాం. 3240. సో ఇప్పుడు మనం జెడ్ రొటేషన్ కూడా చేంజ్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని పాజిటివ్ యాంగిల్లో చేంజ్ చేద్దాం. సో ఒక 150. ఇది చూసినట్లయితే ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. కొంచెం చేంజ్ చేస్తున్నాం. చేంజ్ అయింది కొంచెం. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేది లోపలికి. ఈ విధంగా. సో నేను పొజిషన్ వచ్చేసరికి నాకు కొంచెం కిందకి కావాలి, మరీ పైకి వెళ్ళిపోతుంది ఇది. సో నేను కొంచెం వై యాక్సిస్ని కొంచెం నేను చేంజ్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా. సో ఆ రిఫ్లెక్షన్స్ చూసేటట్లయితే మీరు మనం రియలిస్టిక్ ఎన్విరాన్మెంటల్ పెట్టాం కదా స్టూడియో సెటప్. సో దానివల్ల మనకి ఆ మొబైల్ మీద రిఫ్లెక్షన్స్ అన్నీ వస్తున్నాయి. సో మనం ఈ కీ ఫ్రేమ్స్ని మనం ఈజీగా చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని అప్లైన్ ప్రెస్ చేస్తే ఈజీగా అవుతాయి. సో మనం ఇప్పుడు గ్రాఫ్ ఎడిటర్లో ఈ కీ ఫ్రేమ్ గ్రాఫ్ని మనం చేంజ్ చేద్దాం. సో మీకు ఈ గ్రాఫ్ ఇలా కనపడకపోతే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఎడిట్ స్పీడ్ గ్రాఫ్ అనే టిక్ మార్క్ ఆన్లో ఉందో చూసుకోండి. సో ఇప్పుడు నేను ఇదంతా సెలెక్ట్ చేసుకొని
ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, దీన్ని నేను కొంచెం ముందుకు డ్రాగ్ చేస్తున్నాను. సో నేను ఈ పాయింట్ని కూడా కొంచెం ముందుకు డ్రాగ్ చేస్తున్నాను ఈ విధంగా. సో ఈ విధంగా. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. సో ఈ విధంగా స్మూత్గా వస్తుంది. సో నేను ఈ కీ ఫ్రేమ్స్ అన్నీ ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం యాక్యురేట్గా నేను నెంబర్స్ అనేది పెట్టుకుంటున్నాను. సో సేమ్ అంత యాక్యురేట్గా మీరు పెట్టాలని రూల్ ఏం లేదు, మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు. సో నేను డ్రాగ్ చేస్తూ ఉంటే నా కంప్యూటర్ స్లో అవుతుంది. సో అందుకే నేను యాక్యురేట్ వాల్యూస్ ఇచ్చుకుంటున్నా, ఇందాక చెప్పినట్లు 178, 80, 324 అలాగా. సో నేను మళ్ళీ చేస్తే నా కంప్యూటర్ స్లో అవుతుంది కాబట్టి నేను జస్ట్ నెంబర్స్తో చేంజ్ చేస్తాను నేను ఈ పొజిషన్స్ కానీ రొటేషన్స్ కానీ. సో ఇప్పుడు మనకి సీన్ 2 అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ సీన్ 2ని డూప్లికేట్ చేసుకోవాలి, సీన్ 3 క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇందాక పొజిషన్స్ అన్ని చేంజెస్ చేసేసుకోవాలి. సో ఈ పొజిషన్ రొటేషన్స్ కూడా నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, రీసెట్ చేస్తున్నాను. సో మనకి ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్కి వచ్చేస్తుంది. సో స్కేల్ కూడా నేను రీసెట్ చేస్తున్నాను ఈ విధంగా. సో ఇప్పుడు మనం దీన్ని యానిమేట్ చేసే ముందు సీన్ 2లో మనం ఈ టెక్స్ట్ని మనం చేంజ్ చేయడం మర్చిపోయాం. సో ఈ టెక్స్ట్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసి కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీని సైడ్ కూడా నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. 94. దీన్ని సెంటర్ లైన్ చేద్దాం అనుకుంటున్నాను మొత్తం పారాగ్రాఫ్ సెంటర్ని. సో దీన్ని నేను కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని నేను మీడియం చేద్దాం అనుకుంటున్నాను, మీడియం కానీ రెగ్యులర్ కానీ. దీన్ని నేను ఒక 64 చేస్తున్నాను. సో దాన్ని నేను కొంచెం సైడ్కి జరుపుతున్నాను. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం సీన్ 3ని యానిమేట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఇప్పుడున్న డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్లో ఈ ఓరియంటేషన్ని 0 చేసుకుంటున్నాను. సో వై రొటేషన్ ఒక -90, ఎక్స్ రొటేషన్ ఒక -90, జెడ్ రొటేషన్ ఒక అరౌండ్ -82. సో ఇప్పుడు నేను స్కేల్ కూడా కొంచెం పెంచుకుందాం అనుకుంటున్నాను, ఒక 140. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను లైటింగ్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆర్కిప్ చేస్తున్నాను, లైటింగ్ రొటేషన్ చెక్ చేసుకుంటున్నాను, నాకు మంచిగా వచ్చేలాగా చూసుకుంటున్నాను. సేమ్ మీరు అలా చేయాలని ఏం లేదు, మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోండి. నాకు పర్ఫెక్ట్ లైటింగ్ వచ్చేలా నేను చూసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ చూడటానికి బాగానే ఉంది. సో ఈ విధంగా నేను చేంజ్ చేసుకున్నాను లైటింగ్. సో ఇప్పుడు నేను ఈ మొబైల్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను, Ctrl+T. సో ఇప్పుడు నేను దాని సెట్టింగ్స్ని కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను దీన్ని రొటేషన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, పాజిటివ్ యాంగిల్లో 90. జెడ్ రొటేషన్ కూడా చేంజ్ చేస్తున్నాను, -78. సో నేను దీని పొజిషన్ కూడా చేంజ్ చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో కొడుతున్నాను. సో మనకి కొంచెం వస్తుంది. సో ఈ విధంగా. సో ఇది నేను మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని పైకి కొడుతున్నాను, పొజిషన్ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను వీటికి కీ ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నాను, ఎక్స్ రొటేషన్, వై రొటేషన్, జెడ్ రొటేషన్. సో ఈ అన్నిటికి నేను కీ ఫ్రేమ్ పెట్టుకున్నా కదా. సో నేను స్టార్టింగ్ వచ్చేస్తున్నా, స్టార్టింగ్ వచ్చేసి నేను
ఈ -78కి నేను +270 యాడ్ చేస్తున్నా ఒక రొటేషన్ కోసం. ఈ విధంగా దీనికి కూడా అంతే సేమ్. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తున్నాం. సో ఈ విధంగా మనకు రొటేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు నాకు పొజిషన్ చేంజ్ అవ్వాలి. సో ఇది లాస్ట్లో ఉండాలి. ఫస్ట్కి వచ్చేసరికి నాకు ఒక్కొక్కటి ఒక్కో డైరెక్షన్లో నుంచి రావాలి. సో నాకు ఇది ఇటు నుంచి రావాలి. సో నేను పొజిషన్ని చేంజ్ చేస్తున్నాను. సో ఇది నేను ఒక 3200 పెడుతున్నాను. ఇది నేను ఒక -2400 పెడుతున్నాను. సో మీరు చూసినట్లయితే ఇది లెఫ్ట్ నుంచి ఒకటి రైట్ నుంచి వస్తుంది. సో ఇది మరీ దూరంగా వెళ్ళిపోయింది. సో ఇది నేను చేంజ్ చేస్తున్నాను. సో మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ కీ ఫ్రేమ్స్ అన్నిటిని నేను సెలెక్ట్ చేసుకొని అసైన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఈజీ అవుతాయి. సో ఇప్పుడు నేను గ్రాఫ్ ఎడిటర్లో సేమ్ ఇందాకలాగే గ్రాఫిక్ నేను చేంజ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇటు నుంచి కూడా నేను కొంచెం పైప్ ట్యాగ్ చేస్తున్నాను ఈ విధంగా. సో మనకి యానిమేషన్ ఇలా ప్లే అవుతుంది. స్మూత్గా ఒక సినిమాటిక్ ఫీల్ వచ్చినట్టు ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం టెక్స్ట్ని కూడా చేంజ్ చేసుకుందాం. సో ఇందాక మనం చేంజ్ చేసిన టెక్స్ట్ని పెట్టుకుందాం ఇక్కడ, కొంచెం ఈజీ అవుతుంది మనకి. సో నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. కాపీ Ctrl+C Ctrl+V. సో నేను ఈ ప్రీవియస్ది డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని టెక్స్ట్ చేంజ్ చేస్తున్నాను. సో నేను సెంటర్ లైన్ చేసుకుంటున్నాను. సో ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. సో ఈ విధంగా సో ఇప్పుడు మనం ఒక 3 సీన్స్ని క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం నేను అన్నింటినీ మెచ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నా, ఫైనల్ అని చెప్పి. సో నేను ఈ 3 కంపోజిషన్స్ని నేను యాడ్ చేసుకుంటున్నా. సో ఈ సీన్ 3ని నేను కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నా ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఒకదాని తర్వాత ఒకటి పెడదాం అనుకుంటున్నా. సో సీన్ 3 పైకి తెచ్చుకుంటున్నా, సీన్ 2 సెకండ్ ప్లేస్లో. సో 1 after 1 పెడుతున్నా. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఒక గ్రేడియంట్ వైప్ అనే ప్రీసెట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎఫర్ట్స్ అండ్ ప్రీసెట్స్లో గ్రేడియంట్ వైప్. సో ఈ ట్రాన్సిషన్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను దీని మీద. సో ఇక్కడ నేను ట్రాన్సిషన్ క్లిక్ చేస్తున్నా, కంప్లీషన్ అనేది. సో ఇక్కడ క్లిక్ చేసి 100% చేస్తున్నా. సో యూ ప్రెస్ చేస్తే నాకు కీ ఫ్రేమ్స్ కనబడతాయి. సో మనకి సెకండ్ వచ్చేసరికి ఉండాలి. సో స్మూత్నెస్ నేను ఒక 60 పడుతుంది. ఈ విధంగా. సో దీనికి కూడా నేను ఆఫ్లైన్ చేస్తున్నాను, ఈజీ అవుతాయి. సో సేమ్ అన్నిటికి కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఎప్పటితో ఎండ్ అయిపోద్ది. సో మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూస్తున్నాను.
ఈ విధంగా మనం ఒక 3D మొబైల్ యాడ్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్. ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్. ఇలాంటి వీడియోస్ని నేర్చుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇన్స్టాగ్రామ్లో కూడా వచ్చి చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా DM చేయండి. కొత్త వీడియోస్కి ఏమన్నా టిప్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.